శుభోదయం మిత్రులందరికీ జై శ్రీకృష్ణ జై గీత. అయితే అధిక మాసం పురుషోత్తమ మాసం సందర్భంగా పురుషోత్తమ యోగంలోని అంటే 15వ అధ్యాయనము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 14వ శ్లోకము ఈరోజు చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. అదేవిధంగా ఎన్నో రకాలటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పినటువంటి శ్లోకము ఇది. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి వెతికే వాళ్లకు సూటిగా ఈ సమాధానం దొరుకుతుంది ఈ శ్లోకం వల్ల. అదేవిధంగా చాలా సింపుల్, అంటే మనము ఏది తినాలి ఏది తినకూడదు, ఆ తినేటువంటి అన్నాన్ని మరి ఏ విధంగా జీర్ణమవుతుంది అనేటువంటిది సమాధానం కూడా ఈ శ్లోకం వల్ల దొరుకుతుంది. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎన్నో సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఈరోజు ఆధునిక డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు అనడానికి ఈ యొక్క శ్లోకమే సాక్ష్యము. అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే అహం వైశ్వ నరో భూత్వ, అసలు నీకు ఎక్కడికి వెతకాల్సిన అవసరం లేదు, నేను నీలోనే ఉన్నాను అని చెప్తున్నాడు. అహం నేను వైశ్వానరో అంటే వైశ్వానరుడను అనేటువంటి, వైశ్వానరుడు అంటే ఒక అగ్ని, అంటే మన కడుపులో మనం తిన్నటువంటిది జీర్ణం కావడానికి ఈ అగ్ని అనేటువంటిది అవసరం. ఆ రోజు నేను వైశ్వానరుడు అనేటువంటి అగ్ని రూపంలో నీ కడుపులోనే ఉన్నాను, అలా ఉండబట్టే నీవు తినేటువంటి 4 పదార్థాలు జీర్ణమవుతుందిరా నాయనా అని కృష్ణుడు ఆ రోజే చెప్పాడు. ఈరోజు ఆధునిక డాక్టర్లు ఏం చెప్తున్నారు, నీకు అన్నం జీర్ణం కావాలంటే అగ్ని ఉండాలి, లోపల అగ్ని ఉండాలి, ఆ అగ్ని పేరే యాసిడ్ అని చెప్తున్నారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా. అంటే భగవద్గీతలో సైన్స్ కూడా ఉన్నదనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అహం నేను వైశ్వానరో అంటే వైశ్వానరుడు అనేటువంటి అగ్ని రూపంలో భూత్వా అయి అంటే అయి ఉన్నాను అన్నట్టు. అహం వైశ్వ నరో భూత్వా నరుల లోపట మనుషుల లోపట భూత్వా అయి ప్రాణినాం అంటే అన్ని ప్రాణుల లోపట సకల జీవరాశుల లోపట ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణుల యొక్క దేహ అంటే దేహం లోపట ఆశ్రితమై ఉన్నాను అంటే నివసిస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త. ఎంత అద్భుతం చూడండి. ఈరోజు యోగ ప్రక్రియలో ఉన్నటువంటి గొప్ప రహస్యాన్ని కూడా మరి శ్రీకృష్ణుడు ఆ రోజే చెప్పడం జరిగింది. ప్రాణ అపాన అంటే ప్రాణవాయువు, అంటే మనము ముక్కుతోని శ్వాస పీల్చుకుంటాము, అనులోమ విలోమ అంటాం. ప్రాణం అంటే మనం శ్వాస పీల్చుకుంటాము వదులుతుంటాము, అంటే పైనుంచి కూడా మనకు శ్వాస ప్రక్రియ జరుగుతుంటుంది, అంటే నోటి నుంచి ద్వారా కానీ ముక్కు నుంచి ద్వారా కానీ. అదేవిధంగా అంటే ఈ విధమైనటువంటి అంటే పైనుంచి శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రాణవాయువు అంటాము. అదేవిధంగా అపాన వాయువు అంటే మన గుదము ద్వారా మన మలద్వారం ద్వారా కూడా ఈ గ్యాస్ అనేటువంటిది దుర్గంధం అనేటువంటిది వెళ్తుంటుంది. కాబట్టి ఈ ప్రాణవాయువు అపానవాయువు ఈ 2 వాయువులను సమన్వయం చేసేటువంటి కర్తను నేనే. ప్రాణాపాన సమాయుక్త ఈ రెండింటిని కూడా సమన్వయం చేస్తున్నాను. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటే పచనం అంటే జీర్ణం చేస్తున్నాను అన్నం ఆహారాన్ని, చతుర్విధం అంటే 4 విధాలైనటువంటి ఆహారాన్ని, భక్ష భోజ్య లేహ్య చోష్యములు అంటే భక్షం అంటే మనకు పండ్లతోటి కొరికి తినేటువంటివి అప్పాలు పిండి వంటలు ఇటువంటివి. భోజ్యము అంటే నాలుకతో చప్పరించి మనము తినేటువంటివి అంటే అన్నము కానీ ఇటువంటి అన్నీ కూడా. అదేవిధంగా లేహ్యం అంటే నాలుకతో మనం చప్పరించి అంటే చట్నీలు ఊరగాయ ఇటువంటివి. అదేవిధంగా చోష్యము అంటే మనము మజ్జిగ కానీ ఇటువంటి జ్యూసెస్ కానీ ఇటువంటి అన్నీ కూడా. ఈ విధంగా అద్భుతమైనటువంటి శ్లోకము ఈ 4 విధాల పదార్థాలను మీ కడుపులో వైశ్వానరుడు అనేటువంటి అగ్ని రూపంలో ఉండి నేను జీర్ణం చేస్తున్నాను. మరి నేను నీలోనే ఉన్నాను, బయటకు వెళ్ళాల్సినటువంటి వెతకాల్సిన అవసరం లేదు అని ఈ యొక్క పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మరి శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తున్నాడు. ఎన్నో రకాలటువంటి ఇంకా విశ్లేషణ చేసినట్టయితే అద్భుతమైనటువంటి శ్లోకము. ఈ శ్లోకం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం ధర్మం కోసం. జై శ్రీకృష్ణ.